ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. కొత్త అమావాస్య రాబోతుంది కదండి. ఈ కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతని మన ఇంట్లో ఏ విధంగా పూజించాలి, అమ్మవారికి ఉపహారము ఎలా పెట్టాలి, నగరాలలో ఉండేవాళ్ళు ఏ గ్రామ దేవతని పూజించాలి, గ్రామ దేవతని పూజించడానికి ఆనవాయితీ అవసరమా, ఆనవాయితీ ఉన్నవాళ్లే పూజించాలా, లేకపోతే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా పూజించొచ్చా అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మనము అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేస్తాం కదా, మరి ఈ గ్రామ దేవతలు ఎవరండి? మరి ఈ క్రొత్త అమావాస్య రోజున ఈ గ్రామ దేవతల్ని ఎందుకు పూజించాలి? ఇటువంటి సందేహాలన్నీ కూడా మీకు రావచ్చు కదా, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. కొత్త అమావాస్య అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్యనే కొత్త అమావాస్య అని అంటారండి. ఈ రోజుతో ఈ సంవత్సరం ముగుస్తుందండి. అంటే మన తెలుగు సంవత్సరం ముగిసిపోతుందండి. క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది. అందుకే దీనిని క్రొత్త అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ క్రొత్త అమావాస్య 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనంటే 2026 సంవత్సరం మార్చి నెల 18వ తేదీ బుధవారం వచ్చింది. అమావాస్య తిథి ప్రారంభం 2026 సంవత్సరం మార్చి నెల 18వ తేదీ బుధవారము ఉదయము 9:37 ప్రారంభమవుతుంది. ముగింపు 2026 సంవత్సరం మార్చి నెల 19వ తేదీ ఉదయము 6:53 ముగుస్తుంది. అమావాస్య తిథి సమయాలు మార్చి నెల 18వ తేదీ 8:25 ప్రారంభమై 2026 సంవత్సరం మార్చి నెల 19వ తేదీ ఉదయము 6:30 వరకు ఈ తిథి అయితే ఉంటుందండి. ఉగాదికి ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు ఇంటి దేవతని, కుల దేవతని, గ్రామ దేవతని పూజిస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ అమావాస్య తర్వాత నుంచి వచ్చే రోజు నుంచే మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అమావాస్యతో వెళ్లిపోతుంది. చైత్ర శుద్ధ పాడ్యము నుంచి మనకి క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం గ్రామాలలో లేనప్పటికీ, పట్టణాలలో నివసిస్తున్నప్పటికీ, పెద్ద పెద్ద నగరాలలో నివసిస్తున్నప్పటికీ గ్రామ దేవతలని అస్సలు మర్చిపోకూడదు. ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మన అందరిపై ఉన్నప్పుడే మనము, మన పిల్లలు, మన కుటుంబము, మన ఊరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావము మనపైన, మన ఇంట్లోని వారిపైన, మన ఊరిలోని వారిపైన పడకుండా ఆ అమ్మవారి యొక్క చల్లని చూపుతో చూస్తూ కాపాడుతుంది. మనపైన, మన ఊరిలోని ప్రజలపైన ఎటువంటి అనారోగ్యము కలగకుండా, ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం పడకుండా ఎల్లవేళలా గ్రామాన్ని కాపాడుతూ, కాపలా కాస్తూ మనల్ని కాపాడుతుంది. అలాగే పంటలు విరివిగా పండి, పంటలు సుభిక్షంగా ఉండేటట్లు చూస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మనపై ఉంటే, అమ్మవారి యొక్క చల్లని నీడలో మనము ఎంతో సంతోషంగా ఉంటామండి. సంవత్సరంలో ఒక్కసారైనా అమ్మవారిని పూజించి, అమ్మవారిని తలుచుకుని, అమ్మవారి గుడికి వెళ్లి పసుపు కుంకుమలు, పూలు పళ్ళు సమర్పించి పూజ చేస్తే ఎంతో మంచిదండి. అందుకని ఈ అమావాస్య రోజున అమ్మవారికి తప్పకుండా పూజనైతే చేసుకోండి. ముందుగా అయితే మనము గ్రామ దేవతల్ని పూజించేటప్పుడు ఇల్లు, అలాగే మనము ఎంతో శుచి శుభ్రతతో ఉండాలండి. అందుకనే మన ఇంటిని, మన పూజా మందిరాన్ని, మన గడపల్ని శుభ్రం చేసుకోవాలి. మనకి ఎలాగో మరుసటి రోజు ఉగాది వస్తుంది కదండి. కాబట్టి మనం ఇల్లు, గుమ్మాలు అన్ని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. గడపకి పసుపు రాసి బియ్యం పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకోండి. గ్రామ దేవత అమ్మవారు ప్రతి గడపకి వచ్చి చూసి వెళ్తుంది అని అంటారండి. అందుకనే మన ఇంటి గడప ఎప్పుడూ కూడా పసుపు పచ్చగా, పచ్చని తోరణాలతో అలంకరించినట్లయితే ఆ గ్రామ దేవత అమ్మవారు మన ఇంటిని ఎంతో చక్కగా సంరక్షిస్తుంది. గ్రామ దేవత అమ్మవారు ఎవరండి? మరి మేము ఏ దేవతని పూజించాలి అని అంటే, మరి మేమైతే ముత్యాలమ్మ తల్లిని పూజిస్తామండి. మనము ఇప్పుడు సిటీకి వచ్చినప్పటికీ మనము ఇంతకు ముందు గ్రామాలలో పుట్టి పెరిగిన వాళ్ళమే కదండి, అక్కడ జీవించి వచ్చిన వాళ్ళమే కదండి. మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన అత్తలు, ఇలా మన పూర్వీకులందరూ కూడా గ్రామ దేవతల్ని పూజించిన వారే. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఏ దేవతనైతే పూజించారో మీరు కూడా ఆ దేవతనే పూజించారండి. ఒకవేళ మీ
అమ్మ వాళ్ళు గాని అత్త వైపు వాళ్ళు గాని ఈ గ్రామ దేవత పూజ చేయలేదని అనుకుంటే మీరు ఉంటున్న ప్రదేశంలో మీకు దగ్గరలో ఏ గ్రామ దేవత అయితే ఉంటుందో వారికైతే మీరు పూజని చేసుకోవాల్సి ఉంటుందండి. గ్రామ దేవత అంటే ఒక్కరు కాదండి, మొత్తము 108 అక్క చెల్లెళ్ళండి. నూకాలమ్మ తల్లి, ముచ్చాలమ్మ తల్లి, మరిడమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, పైడమ్మ తల్లి, గంగాణమ్మ తల్లి, ఇలా మొత్తం 108 అక్క చెల్లెళ్ళు అయితే ఉంటారండి. వీరికి ఒకే ఒక తమ్ముడు పోతురాజు. ఈ పోతురాజు అక్కలందరినీ కూడా కాపుగాస్తాడటండి. ఈ 108 అక్క చెల్లెళ్లలో మీరు ఏ దేవతకైనా పూజ చేసుకోవచ్చండి. ఇలా గడప పూజ అయిన తర్వాత పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవాలండి. గ్రామ దేవతకి చేసే పూజ మీ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అయినా చేసుకోవచ్చండి. ఈ క్రొత్త అమావాస్య పూజ ఎప్పుడు చేయాలి అంటే ఉదయం అన్నా చేయొచ్చండి, లేదా సాయంత్రం అన్నా చేసుకోవచ్చు. అమావాస్య గడియలు సాయంత్రంతో అయిపోతున్నాయి కదా అని అంటే ఈ లోపే చేసుకోండి, అయిపోయే లోపే. లేదు అంటే అయిపోయిన తర్వాత చేసుకోండి. చేసుకుని గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి. మేమైతే సాయంత్రం వేళల్లోనే పూజ అయితే చేస్తామండి. మీరు పూజ ఎప్పుడు చేసుకున్నా సరే ముందుగా గ్రామదేవత అమ్మవారి యొక్క గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని రండి. మీరు పూజ చేసే చోట చక్కగా పసుపుతో గాని జేగురుతో గాని అలికి పిండితో ముగ్గులు పెట్టుకోండి. తర్వాత మీ దగ్గర గ్రామదేవతల అమ్మవారి యొక్క విగ్రహాలు గాని పటం గాని ఉంటే పెట్టుకోండి. లేదు అంటే ఈ విధంగా మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఇలా గోడకి పసుపు రాసి 3 అడ్డగీతలు గీసి మధ్యలో 3 బొట్లు అయితే పెడతారండి. ఈ విధంగా అయితే అమ్మవారిగా భావించి పూజ చేస్తారు. ఇక రెంట్ల సొంత ఇల్లు కాకుండా అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా పళ్ళల్లో అయితే పసుపుతో చక్కగాని గంధంతో గాని గుండ్రంగా రాసి మధ్యలో 3 గీతలు పెట్టి మధ్యలో కుంకుమతో 3 బొట్లు అయితే పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలండి. లేదా పేపర్ మీద అయినా మీరు గీసుకుని ఏర్పాటు చేసుకోవచ్చు. పసుపు రాసి ఏర్పాటు చేసుకోవచ్చు. కాస్త ఎత్తుగా ఉండడం కోసం ఒక పీట మీద పెట్టుకున్నానండి. మీరు అలా కాకుండా కిందైనా పెట్టుకోవచ్చు. అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఉండవలసింది వేపాకులండి. అందుకనే 2 వేప మండలైనా సరే తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోండి. నేను ఈ వేపాకుల్ని అమ్మవారి పీఠానికంతా కూడా పరుస్తున్నానండి. ఇలా వేపాకుల్ని పరిచిన తర్వాతే ఆకుల పైన అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలండి. అమ్మవారికి వేపాకుల్ని ఎందుకు సమర్పిస్తాము అని అంటే అమ్మవారికి చలవ చేస్తుందటండి ఈ వేపాకు. అందుకనే ఈ వేపాకుల పైన అమ్మవారి విగ్రహం గాని పటం గాని ఏర్పాటు చేసుకోవాలండి. అమ్మవారిని ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తానండి. ఇలా 2 చెంబులు అయితే తీసుకున్నాను. అందులో బియ్యం పోసానండి. ఇది కలసం కాదండి, కలసం అయితే నీళ్లు పోసాం కదా, అందుకని బియ్యం పోస్తున్నాను. నా దగ్గర అమ్మవారి యొక్క ఫేస్ ఉందండి. ఆ ఫేస్ ని ఈ చెంబుకి అలంకరిస్తాను. వరలక్ష్మి వ్రతానికి అది మనం పెట్టుకుంటాం కదా, ఆ ఫేస్ ఇక్కడ నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా వేపాకుల్ని కటకా కట్టి ఈ చెంబుకు కట్టుకుంటున్నాను. మనం ఇక్కడ ఏ అమ్మవారిని పెట్టి పూజిస్తున్నాము అన్నది కాదండి, మన మనసులో ఏ అమ్మవారిని తలుచుకొని పూజ చేస్తున్నామో అది ముఖ్యమండి. ఒక చిన్న రాయిని పెట్టుకుని దానిలోనే దైవం ఉన్నట్లుగా భావించి పూజ చేసే సంప్రదాయం అండి మనది. మనము ఏ విధంగా పూజ చేసినా కూడా అది అమ్మవారికే దక్కుతుందండి. మనము గ్రామ దేవతలకి పూజ చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఆ అమ్మవారిని మనసులో నిలుపుకొని పూజ చేయాలండి. అమ్మవారి యొక్క ఫేసు మీ దగ్గర లేకపోయినట్లయితే మీరు పసుపు ముద్ద చేసుకుని అమ్మవారిగా భావించి పూజ అయితే చేసుకోవచ్చండి. లేదు అంటే ఒక దీపం పెట్టుకుని ఆ దీపంలోనే అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చండి. ఆ దీపం కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. లేదంటే మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడైనా అమ్మవారిగా భావించి ఆ చెట్టుకి పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టం కదా, అందుకని ఎరుపు గాజులుంటే వేసుకోండి. నా దగ్గర లేవు, అందుకని పసుపు రంగు గాజులుంటే అమ్మవారికి అలంకరించానండి. అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తారండి. ఈ నిమ్మకాయలు సమర్పించడం వల్ల అమ్మవారికి చలవ చేస్తుంది అంటారండి. అమ్మవారి ఉగ్రరూపం కాబట్టి ఈ విధంగా చలవ చేయడం కోసం ఇవన్నీ సమర్పించాలండి. నిమ్మకాయలు 1 గాని 2 గాని 3 గాని 5 గాని ఇలా ఎన్నన్నా పెట్టుకోవచ్చండి పూజలో. ఇప్పుడు ఒక చిన్న పసుపు ముద్దను తీసుకుని అమ్మవారి నుదుటన పెట్టండి. అమ్మవారు పెద్ద బొట్టు పెట్టుకుంటారు కదండి, అందుకని ఈ విధంగా పసుపు ముద్ద పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే అమ్మవారి కంఠానికి చందనం కూడా పుయ్యండి. ఇలా అమ్మవారిని పెట్టుకుని పూజ చేయలేని వారు దీపం పెట్టుకుని పూజ చేయొచ్చు అని చెప్పాను కదండి, అది ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం ఒక కుండనైతే తీసుకోండి. కొత్త కుండ అంటే చాలా మంచిదండి. లేదు అంటే పాత కుండనే ఒకసారి వాష్ చేసి పూజలో పెట్టుకోండి. ఈ కుండలో నిండుగా నీళ్లు పోసుకోవాలండి. ఈ కుండనే అమ్మవారికి ఎదురుగా పెట్టుకోవాలండి. ఈ కుండకు కూడా పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. కొన్ని వేపాకులు అయితే తీసుకుని ఈ వేపాకుల్ని మెత్తగా నూరుకుంటున్నానండి. ముద్దలా అయ్యేటట్టు చేసుకోవాలి. ఈ వేపాకుల్ని దంచుకోవటానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్ ని
మామూలు వాటర్ కాకుండా కొద్దిగా పసుపు కలిపిన నీళ్లు పోసుకోవాలండి. తర్వాత ఈ ముద్దని అమ్మవారి ఎదురుగా పెట్టిన కుండలో వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కుంకుమ కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చకర్పూరం వేసుకోవాలండి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం, ముద్ద కర్పూరం అయినా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొద్దిగా వేపాకులు వేసుకోవాలండి. పిల్లలు కానీ పెద్దలకు కానీ ఆటలమ్మ, అమ్మోరు ఇలాంటివి వస్తుంటాయి కదా, అప్పుడు ఈ వేపాకులను వాడతారండి. వేపాకులకి అంత శక్తి ఉందండి. ఆయుర్వేదంలో కూడా వేపాకుకి ఎంతో ఉన్నత స్థానం ఉందండి. ఒక 2-3 పువ్వులు, ఎర్రటి పువ్వులు వేసుకోండి. ఈ విధంగా కుండలో నీళ్లనైతే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక దీపం అయితే పెట్టుకోవాలి. ఒక కొత్త ప్రమిదం తీసుకోవాలి. కొత్త ప్రమిద లేకపోతే పాతదానైనా కడుకుని శుభ్రం చేసుకుని పూజలో పెట్టుకోవచ్చండి. ఈ విధంగా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లతో, పిండి బొట్లతో చక్కగా అలంకరించుకోవాలి. ఈ ప్రమిదని కుండ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీరు పూజకు వాడే కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని వేసుకుని దీపారాధన సిద్ధం చేసుకోండి. దీంతో పాటుగా అమ్మవారికి మీరు ఎన్ని దీపపు కుందులు పెట్టుకోవాలనుకుంటే అన్ని దీపపు కుందులు కూడా పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమల్ని పెట్టుకోవడం చాలా ముఖ్యమండి. ఏదైనా ఒక గిన్నెలో గాని లేదా తమలపాకు పైన గాని ఈ విధంగా పసుపు కుంకుమల్ని అమ్మవారి దగ్గర ఉంచాలండి. ఈ విధంగా అమ్మవారికి పూజకు సంబంధించిన అన్ని సామాగ్రి కూడా చక్కగా అందంగా అలంకరించేసుకోవాలండి. అలాగే రోలు రోకల్ని కూడా నేను అమ్మవారి పూజలోనే ఉంచుకున్నాను. తర్వాత ఏకహారతితో మనము ముందుగా ఏర్పాటు చేసుకున్న కుండ పైన ప్రమిదలో ఒత్తు వేసుకున్నాం కదండి, దానికి దీపారాధన అయితే చేసుకోవాలి. తర్వాత మీరు పూజలో ఎన్ని కుందులు అయితే పెట్టుకున్నారో అందులో అన్ని కుందులు కూడా వెలిగించేసుకోవాలి. తర్వాత కుండపై దీపం వెలిగించాం కదండి, అక్కడ పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పాలు సమర్పించి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపాన్ని వేయాలండి. సాంబ్రాణి ధూపం అయితే నేను ఇక్కడ అమ్మవారికి వేస్తున్నాను. ధూపం వేసిన తర్వాతే పుష్పాలు, అక్షంతలు అమ్మవారి పాదాల చెంత ఉంచి అమ్మవారికి ఆవాహనం పలకాలండి. అమ్మ మా ఇంటికి రా తల్లి అని అమ్మవారిని వేడుకోవాలి. మేమిచ్చే చీర, సారే, పసుపు, కుంకుమలు, నైవేద్యాలు అన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని, మా కుటుంబాన్ని, అలాగే మా గ్రామాన్ని కూడా చల్లగా చూడు తల్లి అంటూ ఆ అమ్మవారిని వేడుకుంటూ ధూపం అయితే వేయాలండి. తర్వాత అమ్మవారికి ఆవాహనం పలకాలి. అక్షతలు, పుష్పాలు అమ్మవారి పాదాల చెంత ఉంచి అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మీ గ్రామ దేవత యొక్క అష్టోత్తరాలు అవి ఉంటే మీ దగ్గర ఉంటే చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. అమ్మవారికి పువ్వులతో గాని, అక్షంతలతో గాని పూజ అయితే చేసుకోండి. అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అవి మీకు దొరకలేకపోయినా, మీరు చదవలేకపోయినా, మీరు ఏ అమ్మవారిని అయితే పూజ చేస్తున్నారో ఆ అమ్మవారి యొక్క నామాన్ని 108 సార్లు గాని, 21 సార్లు గాని అంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. నేను ఇక్కడ ముత్యాలమ్మ తల్లిని పూజిస్తున్నాను కాబట్టి ఓం శ్రీ ముత్యాలమ్మ తల్లి నమః అంటూ పూజనైతే చేసుకోండి. అదే నూకాలమ్మని పూజ చేస్తున్నట్లయితే ఓం శ్రీ నూకాంబికాదేవి నమః అంటూ పూజనైతే చేసుకోండి. మనము పూజ చేసినంతసేపు కూడా అమ్మవారికి ధూపం వేస్తూ ఉండాలండి. అమ్మవారికి సాంబ్రాణితో గాని, గుగ్గులంతో గాని ధూపం అయితే వేయాలి. తర్వాత అమ్మవారికి నేను ఇక్కడ అగరవత్తులతో ధూపాన్ని చూపిస్తున్నాను. తర్వాత అమ్మవారికి ఉపహారాన్ని అయితే సమర్పిస్తున్నానండి. ఉపహారం అంటే నైవేద్యం అండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా సమర్పిస్తారు. అన్నము, పప్పు, పులుసు ఇలా పిండి వంటలు అన్ని కూడా సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా. నేను ఇక్కడ అన్నము, దానిపైన బెల్లము, నెయ్యి వేసి సమర్పిస్తున్నాను. తర్వాత బూరెలు, గారెలు, అలాగే అమ్మవారికి తీపి అట్టును కూడా సమర్పిస్తున్నానండి. ఈ పూజలో తప్పనిసరిగా అమ్మవారికి తీపి అట్టునైతే పెట్టాలి. అది బెల్లంతో గాని, బెల్లము, మైదా లేదా గోధుమ పిండితో గాని అట్టుగా వేసి అమ్మవారికి సమర్పించాలి. తర్వాత అమ్మవారి తమ్ముడైన పోతురాజుకు కూడా నైవేద్యం సమర్పించుకోవాలండి. మీకు అరిటాకులు దొరికితే అరిటాకులోనే నైవేద్యం పెట్టండి. లేదు అంటే ఈ విధంగా పళ్ళాల్లో అయినా కూడా నైవేద్యం పెట్టవచ్చు. అమ్మ అక్కల్ని ఎంత చక్కగా కాపు కాస్తాడో 108 అమ్మవార్ల యొక్క తమ్ముడు అలాగే మనల్ని కూడా అదే విధంగా కాపు కాస్తూ చల్లగా చూడాలని ఆ స్వామివారికి కూడా నైవేద్యం సమర్పించుకోవాలండి. పోతురాజుకు కూడా నైవేద్యం సమర్పించుకోవాలి. ఈ విధంగా నైవేద్యాన్ని 5 సార్లు అమ్మవారికి చూపించాలి. అమ్మవారికి పూజలో నీళ్లు సమర్పించారండి, అది చెప్పడం మర్చిపోయాను. పెట్టడం అయితే పెట్టానండి. ఇద్దరికి ఉపహారం చూపించిన తర్వాత ధూపం వెయ్యాలండి. నా శక్తి కొలది నేను పెట్టిన ఈ నైవేద్యాన్ని స్వీకరించు తల్లి అని అమ్మవారిని వేడుకోండి. తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించుకోవాలండి. చీర, రవికల బట్ట, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలము, దక్షిణతో కూడిన తాంబూలం అయితే అమ్మవారికి సమర్పించుకోవాలి.
సంపూర్ణ తాంబూలం కూడా మీరు సమర్పించుకోవచ్చు. కాటుక బరిడి, అద్దము, దువ్వెన ఇవన్నీ కూడా సమర్పించుకోవచ్చండి. అందుబాటులో ఉంటే గనక. నా దగ్గర అవన్నీ లేవు, అందుకని ఈ పసుపు, కుంకుమ, పూలు, తమలపాకులు, ఆకు వక్క, పండు, చీర, రవికల బట్ట అమ్మవారికి తాంబూలంగా సమర్పిస్తున్నాను. ఈ తాంబూలాన్ని మీరు ఇంట్లో పూజ చేసిన అమ్మవారికైనా ఇవ్వచ్చు, లేదా గుళ్ళో ఉన్న అమ్మవారికైనా ఇవ్వచ్చండి. చీర పెట్టేంత స్తోమత మేము మాకు లేదు అని అనుకుంటే గనక ఒక రవికల బట్ట అయినా కూడా పెట్టొచ్చండి తాంబూలంలో. నాకు శక్తి కొలది తాంబూలాన్ని సమర్పించాను, స్వీకరించి మమ్మల్ని మా కుటుంబానికి క్షేమంగా ఉండేటట్టు చూడు తల్లి అని వేడుకోండి అమ్మవారిని మనసులో. ఆ తర్వాత అమ్మవారికి తిరిగి ఒకసారి ధూపం వేసి కొబ్బరికాయ కొడితే కొట్టండి. ఇక్కడ నేను కొట్టలేదండి, మీరు కావాలంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టవచ్చు. తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించుకోవాలండి. తర్వాత అక్షంతులు, పుష్పాలు కొద్దిగా తీసుకుని అమ్మవారి పాదాల చెంత ఉంచి అమ్మవారికి 2 చేతులు జోడించి మోకాళ్ల పైన అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మ, ఇంతవరకు మమ్మల్ని, మా ఊరిని క్షేమంగా ఉండేటట్టు చూసావు. ఇక ముందు కూడా అదే విధంగా సంతోషంగా, ఆనందంగా, ఆ రోగాలేమి దరిచేరకుండా, దుష్టశక్తులేమి రాకుండా కాపాడు తల్లి అని వేడుకోండి. తప్పకుండా అమ్మవారు మనల్ని, మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని చల్లగా చూస్తుంది. ఈ విధంగా కొత్త అమావాస్య రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. పూజ అంతా అయిపోయిన తర్వాత అదే రోజున పూజా పీఠాన్ని మీరు కదిపేయొచ్చండి. అమ్మవారికి నుదుటన పెద్ద బొట్టుగా పెట్టాం కదండి పసుపు ముద్దని. పెళ్లైన వారైతే తాళి బొట్టుకి, పెళ్లి కాని వారైతే నుదుటన అలా బొట్టుగా పెట్టుకోండి, ముఖానికి రాసుకోండి. అమ్మవారి ముందు పెట్టిన నిమ్మకాయల్ని ఇంటి గుమ్మానికి కట్టుకోవడం కానీ, మీ వాహనాలకు కట్టుకోవడం కానీ చేయొచ్చండి. మీ వ్యాపార సంస్థల్లో కూడా కట్టుకోవచ్చు. పిల్లలు నిద్రలో ఉలికి పడుతూ ఉంటారు, భయపడుతుంటారు. అలాంటప్పుడు వాటిని తల కింద పెట్టడం కానీ, దగ్గరలో పెట్టడం కానీ చేయవచ్చండి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నిమ్మకాయల్ని పిండి నీళ్లలో కలుపుకుని తాగవచ్చండి. ఇక కుండలో నీళ్లు పోసి ప్రమిద పెట్టి దీపం వెలిగించాం కదండి, ఆ ప్రమిదని మళ్ళా తిరిగి మీరు వేరే పూజలో వాడుకోవచ్చు. కుండలో నీళ్ళని మీరు ఇంట్లో నలుమూలలా చల్లుకోండి, అలాగే ఇంటి బయట కూడా చల్లండి. అలాగే మీ ఇంట్లో ఉన్న వారి అందరి పైన కూడా చల్లండి. చాలా చాలా మంచిదండి, మనకి ఇంటికి ఒక రక్షగా ఉంటుందండి. ఈ నీళ్లు మనల్ని కాపాడతాయి. అందుకని ఈ విధంగా మనం ఈ నీళ్లని మన పైన, మన ఇంట్లోనూ ఇంటి బయట జల్లుకోవాలి. దుష్ట శక్తులు ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటే అది వెళ్లిపోతుంది. ఇక మిగిలిన నీళ్లు చెట్ల మొదట్లో వేసేయండి, ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి. ఈ కుండని తిరిగి మీరు మరో పూజలో వాడుకోవచ్చండి. అమ్మవారికి పెట్టిన తాంబూలం మీరే ఉంచుకోండి, లేదు అంటే ఎవరైనా పెద్ద ముత్తైదు ఉంటే వారికి ఈ తాంబూలం అమ్మవారుగా భావించి ఇచ్చేయండి. అమ్మవారికి, అమ్మవారి తమ్ముడికి మనం సమర్పించిన ఉపహారాలని మనము ఎవరికి ఇవ్వాలంటే చాకలికి ఇవ్వాలండి. కొంతమంది చాకలికి ఇస్తారు, చాకలికి ఇస్తే చలవ చేస్తుందని అంటారు. కొంతమంది ఇళ్లలో ఇది ఆచారంగా వస్తూ ఉంది. అలా వీలు లేని వాళ్ళు ఇంట్లోని వారంతా కూడా నైవేద్యంగా తీసుకోవచ్చండి. పూజలో వాడిన పువ్వులు గాని, వేపాకులు గాని అన్ని కూడా పారే నీటిలో కలిపేయచ్చు. లేదు అంటే పువ్వులు మీరు చెట్ల మొదట్లో వేసేయండి. వేపాకుల్ని నీడన ఆరబెట్టి ఆ పొడి చేసి పెట్టుకోవచ్చండి. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అది ఫేస్ ప్యాక్ లా కూడా వాడుకోవచ్చండి ఈ వేపాకు పొడిని. మనము పళ్ళల్లో అమ్మవారిగా భావించి పసుపుతో అలంకరించి 3 గీతలు అయితే పెట్టుకున్నాం కదండి, ఆ పళ్ళాన్ని అలాగే మీరు పూజా మందిరంలో ఉంచేసుకోండి. అలా 3 రోజులు గాని 5 రోజులు గాని ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోవాలి, వెంటనే క్లీన్ చేసుకోకూడదు. ఈ పూజని ముఖ్యంగా ఎవరు చేసుకోవాలి అంటే ఆచారం ఉన్నవాళ్లే కాదు, ఎవరైనా చేసుకోవచ్చండి. చేసుకోవాలి అని అభిలాష ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ అమ్మవారిని పూజించే ఆచారం లేదు, మాకు లక్ష్మీదేవి అమ్మవారినే పూజించే ఆచారం ఉంది అని అనుకుంటే గనక మీరు తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి అమావాస్య రోజున. గ్రామ దేవతను పూజించిన వారు కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించకూడదా అంటే పూజించవచ్చండి. ఇద్దరిని కూడా మీరు పూజించుకోవచ్చు. గ్రామ దేవత పూజ అయిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి పూజ కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి కోళ్లు అవి మొక్కులు చెల్లించుకుని వాటిని నైవేద్యంగా స్వీకరిస్తారండి. కానీ మనకి కోళ్లు, మేకలు ఇటువంటివి మీకు మొక్కులు ఉన్నట్లయితే అవి తీర్చుకోవాలనుకుంటే ఆ రోజు తీర్చుకోవచ్చండి. అలాగే నాన్ వెజ్ తినాలని అనుకుంటే మీకు మీ ఆచారంలో ఉంటే గనక ప్రతి సంవత్సరం అదే విధంగా చేస్తుంటే గనక చేసుకోవచ్చండి. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి మంచి ఫలితాలు పొందాలి అని అనుకుంటే నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిదండి. మేమైతే గ్రామ దేవతలకి కొత్త అమావాస్య రోజున ఈ విధంగా అయితే పూజ చేసుకుంటామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మంది మా వీడియోని చూసి ఈ పూజలు చేసుకుంటారండి. అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అలాగే మాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.